బలవంతుడైన శత్రువుతో ఎలా పోరాడాలో, రాజీ పడకుండా ఎలా ఎదుర్కోవాలో ఆయన్ను చూసి నేర్చుకోవాలని చెప్తారు. సార్, మీరు కమ్మ కులానికి ప్రతినిధి, ముసుగులో ఉన్నటువంటి టీడీపీ కార్యకర్త, నికార్సైన ఐపీఎస్ ఆఫీసరా? 3 కాదు, 2 సార్లు సస్పెన్షన్, జీతం ఆపేశారు, అలవెన్స్లు ఆపేశారు, నానా ఇబ్బందులు పెట్టారు. ఎందుకని జగన్మోహన్ రెడ్డికి మీ మీద అంత కసి? ఈ బాధ్యత ప్రకారం నేను ఒకసారి కలిసి ఆయనకి నమస్కారం పెట్టుకుని వస్తాను, అపాయింట్మెంట్ ఇప్పించండి అని చెప్పి అడగని వాళ్ళు లేరు, అంతమందిని అడిగారు. ఎందుకు ఇదంతా? ఎక్కడో ఒక దగ్గర లొంగిపోతే బెటర్ కదా అని మీకు అనిపించలేదా? నిఘా పెట్టాడు, మీ ఫోన్లు ట్యాప్ చేశాడు, మీ ఇంటి చుట్టూ. అంటే 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు నాయుడు గారికి అన్నీ తానే వ్యవహరించారు వెంకటేశ్వరరావు గారు. అందుకే జగన్మోహన్ రెడ్డి గారికి కడుపు మంట. మోస్ట్ ప్రాబబ్లీ ఇట్ ఈస్ రైట్, మోస్ట్ ప్రాబబ్లీ. మీరు కేవలం కమ్మ కులస్తుడు కాబట్టే మిమ్మల్ని పూర్తిగా పక్కన పెట్టారు అనేటువంటిది మరొక అలిగేషన్. ఎలా ఉంటుంది జగన్మోహన్ రెడ్డి గారి డీలింగ్? జగన్మోహన్ రెడ్డి గారికి బెదిరించడం అలవాటు. సిట్టింగ్ ఎంపీని తీసుకొచ్చి రాత్రి పోలీసు కస్టడీలో కాళ్ళు ఎరగొట్టడం ఎప్పుడన్నా విన్నారా మీరు? ఈయన ఒక డూప్లికేట్ ఫ్యాక్షనిస్ట్. ఈయన నిజమైన ఫ్యాక్షనిస్ట్ ఏం కాదు. ఊరికే వాళ్ళ తాతను చూసి, ఆ డాంబికాలు చూసి, దాని నుంచి చూసి నేర్చుకున్నదే తప్ప చేసి నేర్చుకున్న ఫ్యాక్షనిస్ట్ కాదు. మిమ్మల్ని వాడుకొని చంద్రబాబు నాయుడు గారు పక్కన పెట్టేశారు అని నాతో చాలామంది అన్నారు మీ గురించి నేను ఎంక్వైరీ చేస్తూ ఉన్నప్పుడు. ఈ రాష్ట్రం మళ్ళీ ఇటువంటి రాక్షస పాలన పదఘట్టనల కింద నడకూడదు అన్న ఒకే ఒక ఆశయం. మీరు పెట్టబోయేటువంటి పార్టీ ప్రజల కోసం ఉంటుందా, టీడీపీకి తోక పార్టీగా ఉంటుందా?